కర్మ ఎంతటి వాడినైనా మోకాలిమీద నిలబెడుతుంది. ఇది కేవలం మాట మాత్రమే కాదు, విశ్వం నడిచే ఒక అమోఘమైన సూత్రం. కర్మ అంటే ఏమిటి? మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, చివరికి మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఒక కర్మ కిందకే వస్తుంది. ప్రకృతిలో ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనే సూత్రం ఎలా ఉందో, మన జీవితంలో కూడా మనం ఏమిస్తామో అదే మనకు తిరిగొస్తుంది. ఎవరూ తప్పించుకోలేరు. పురాణాల నుండి నేటి ఆధునిక కాలం వరకు మనం గమనిస్తే, ఎంతటి శక్తిమంతులైనా ధనవంతులైనా సరే, వారు చేసిన తప్పులకు కాలం శిక్ష విధించకమానదు. మహాభారతంలో గొప్ప వీరుడైన కర్ణుడు లేదా అజేయుడైన రావణుడు ఎవరైనా సరే తమ కర్మల వలనే చివరకు పతనం చెందారు. అందుకే అంటారు, దైవం మనల్ని శిక్షించదు, మన కర్మలే మనల్ని శిక్షిస్తాయి.